నమస్కారం శాస్త్రుల రాధాకృష్ణ శర్మ గారు. నమస్కారం. మామూలుగా ఇంట్లో చీమలు తిరుగుతూ ఉంటాయి. అంటే చిన్న చీమలు ఉంటాయి, గండు చీమలు లాంటివి ఉంటాయి. అంటే చీమలు అంటే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే కొందరి ద్వారా పెద్ద చీమలు, గండు చీమలు ఇంట్లోకి వచ్చినాయి అంటే ఏదో అరిష్టం రాబోతుందని సంకేతం అని అంటున్నారు. అది నిజమేనా? మరి ఎర్ర చీమలు కూడా ఉంటాయి కదా, ఏ చీమలు వస్తే అరిష్టం ఇంట్లోకి? అంటే కొందరు చక్కెర వేస్తారు, ఎందుకంటే కర్మదోషాన్ని చక్కెర వేస్తే మన కర్మ పాప ఫలితం పోతుందని కొందరు చక్కెర వేస్తారు ఇంట్లో. ఆ చక్కెరకి తినడం కోసం వచ్చిన చీమలుగా వచ్చినది అరిష్టమే అంటారా? లేదా అసలు ఏమి వేయలేదు, ఇంట్లో చక్కెర వేయలేదు, ఏమి వేయలేదు, ఒక గండు చీమ వచ్చింది, లేదా ఒక చిన్న చీమ వచ్చింది, ఒక ఎర్ర చీమ వచ్చింది, దానివల్ల ఏమైనా అరిష్టమా? ఏ చీమలు వస్తే అరిష్టం, దాని నివారణ ఏం చేయాలి? చీమల యొక్క సామూహిక శక్తి ఏమిటంటే, ఏదైనా వస్తువును సేకరించినప్పుడు ఆ వస్తువు గురించి వరుసలో వెళ్ళి ఆ వస్తువును సేకరించుకొని తన గూట్లో పెట్టుకొని మళ్ళీ రౌండ్గానే అలానే తిరిగి వరుస క్రమంలో వెళ్ళి మళ్ళీ ఆ వస్తువును సేకరించుకొని తన గూట్లో పెట్టుకొని అలా కొంత ధనముగా కొంత ధాన్యం, అవి తినేటువంటి ధాన్యం ఏదైతే ఉందో అది నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం, శక్తి ఆ చీమలకు ఉంటుంది. కాబట్టి చీమలు శుభం. మరి ఆ చీమలు గుంపులుగా ఇంట్లో వస్తూ ఉంటాయి. కొంత స్థలంలో తేనె పోసినా రావు, కానీ ఒక్క చక్కెర చుక్క పడ్డా కానీ, చక్కెర రవ్వ పడ్డా కానీ ఆ గుంపుల చీమలన్నీ వచ్చేస్తుంటాయి. ఉట్టిగానే చీమలు వచ్చినా కానీ వాటికి సంకేతం, చక్కెర పోస్తే వచ్చినటువంటి చీమల సంకేతం, అనుకోకుండా ఎర్ర చీమలు వస్తే వాటి సంకేతం. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న ఆ చీమల యొక్క వరుస క్రమం ఎలా ఉంటుందని, దాని సంకేతం ఏంటంటే వర్షాకాలము ఎండాకాలం మొత్తం కూడా సేకరించుకున్నటువంటి ధాన్యం ఏదైతే ఉంటుందో అది నిల్వ చేసుకుంటుంది. కష్టపడి సంపాదించుకొని అక్కడే బయటనే ఆహార పదార్థాలు తిని కొద్ది పదార్థం తీసుకొచ్చి తన గృహంలో తన దగ్గర అట్లా ఉంచుకొని వర్షాకాలం బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవేం చేస్తాయి, పుట్టలో నుంచి బయటికి రాకుండా ఆ ధాన్యమును ఆ వర్షాకాలం వెళ్ళే వరకు కూడా అది ఉపయోగం చేసుకుంటుంది ఆ ధాన్యాన్ని. అంటే దాని సంకేతం ఏంటంటే అంటే చీమల యొక్క పరిజ్ఞానం మనిషికి రావాలి. అవి వాటిని చూసి ఐకమత్యం ఎలా ఉండాలి అనేది మనకు తెలుసు. ఆ వర్షక్రమం ఏంటి, అది అంత ఉన్నా కానీ గొడవ పెట్టుకోకుండా వాళ్ళ సంపాదన గురించి ఎలా వస్తున్నాయి అనేటువంటి విధానంలో మనిషి నేర్చుకునేటువంటి ప్రక్రియ ఏంటంటే మనిషి జీవనం కూడా అలానే ఉండాలి. అలా ఉంటేనే చీమలు అనేటివి మన సాక్ష్యం. ఇంకొకటి, ధాన్యం సంపాదించుకునేటువంటి విషయంలో మనిషి చేసేటువంటి పొరపాటు ఏంటంటే 10 రూపాయలు వస్తే వెంబడే ఖర్చు పెట్టడం, 20 రూపాయల గురించి వెతుక్కోవడం, మళ్ళీ దాని గురించి సంపాదించడం, ఇట్లా వెతుకులాటనే సరిపోతుండేటువంటి జీవనం. మరి కాబట్టి అటువంటి ఒక చీమల నుంచి మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే సంపాదన ఎలా మనం తీసిపెట్టుకోవాలి, వాటిని ఎప్పుడు మనకు ఉపయోగం అవుతుంది అనేటువంటి విషయం చీమల నుంచి మనం నేర్చుకుంటాం. చీమల ద్వారా మనం నేర్చుకోవాలి. మరి అటువంటి మహత్తరం గలం అనేటువంటి చీమలు ఇంట్లో ఉన్నప్పుడు అవి మనకు శుభ సూచకం. ఒక విధానానికి వస్తే చీమల గుంపు అనేది అనుకోకుండా ఆ స్థలంలో ఉన్నప్పుడు ఆ స్థలంలో కింద నిధి ఉంటుంది, ధనం సంబంధమైనటువంటి నిధి ఏదైతే ఉందో ఆ స్థలంలో ఉంటుంది. గుంపులుగా వస్తుంటాయి, సంకేతం అన్నట్టు. అదే దానికి సంకేతం. అయితే మరి ఎంబడే ఉంటాయా అక్కడ అంటే జరుగుకుంటూ వస్తుంటాయి ధనం. బంగారానికి లోపల ఉన్నటువంటి నిధి ఏదైతే ఉందో ఆ నిధి దానికి జరిగేటువంటి అలవాటు ఉంటుంది, ఒక బంగారానికే ఉంటుంది. ఇక్కడ పెట్టినటువంటి వస్తువు నిధిలో మనం తీసిపెట్టాం, సంవత్సరం తర్వాత అడుగు దూరం జరుగుతుంది. నువ్వు తీసిపెట్టినటువంటి ముంత ధనం ఏదైతే ఉందో అది జరిగి వస్తుంది. అటువంటి ఒక జరుగుతున్నప్పుడు దాని లక్షణం కనిపెడుతుంటాయి ఇవి. ఏవి? చీమలు. ఒకటి, మనిషికి ఏదైనా అది దొరకబోతుందా, అదృష్టవంతుడు అవుతున్నాడా అనేటువంటి చీమలు ఆలోచించుకుంటాయి. వీనికి ఎట్లా అదృష్టం మనం కలిగించాలి, ఇలా ఈ విధంగా కూడా ఆలోచిస్తాం. ఇది విచిత్రం. భూకంపాన్ని ముందు కనిపెట్టేటువంటిది చీమ. ఎర్త్క్వేక్ అన్నది మనకు అది ప్రకంపనల ద్వారా వాటికి తెలుసు, అది తెలుస్తుంది. మనం రోడ్ అవతల ఉన్నటువంటి చీమ ఏదైనా లోపటి నుంచి జల భూకంపం లాంటిది అది వస్తున్నప్పుడు దానికి తెలుస్తుంది, ఆగిపోతుంది. మనిషికి తెలియదు, వస్తాడు దాంట్లో పడిపోతాడు.
చీమకు తెలుసు ఆ భూకంపం ఎట్లా వస్తుందని. మ్మ్. మనిషి ఆ చీమలు ఉన్నప్పుడు ఆ మనిషికి జరిగేటువంటి యొక్క సంకేతం ఏమిటి, అది చెడా మంచా అనేటువంటి అంతర్ధానం. కానీ కాకపోతే ఏదైనా నిధి ఉన్నా ఆ మనిషికి ఏమైనా ఆపద కలుగుతుంది అని సంకేతం ఇస్తే అటువంటి సమయంలో స్వామి ఇట్లా ఉంది మా దగ్గర, దాని గురించి ఏంటి, ఇట్లా చీమలు వారం రోజుల వరకు చీమలు పోవడం లేదు, ఏమి ఏడకుండా వస్తున్నాయి అని ఒక జ్యోతిష్యును, వాటి గురించి తెలిసినటువంటి శాస్త్రం తెలిసిన వారి దగ్గరకు అవి వెళ్ళి ఇట్లా పరిష్కారం అంటే అతను పరిష్కారం చెప్తాడు. మరి పరిష్కారం ఏంటి? చీమలు వేస్తూనే ఉంటారు అందరూ. పిపీలిక జ్ఞాన సిద్ధ్యర్థం పిపీలిక అర్చనం కరిష్యే. మనం ఏదైతే సంకల్పం తీసుకుంటున్నామో సంకల్పం నెరవేరడానికి పిపీలిక గణార్చనం కరిష్యే అంటాం. అంటే పిపీలికం అంటే చీమ. చీమల యొక్క పూజ నేను చేస్తున్నా, నాకు ఈ సమస్య నుండి తొలగించాలి అనేటువంటి విధానంలో ఈ చీమల పూజ మనం చేసుకుంటాం. ఎక్కువగా తట్టలు చీమలు వస్తున్నాయంటే అరిష్టానికి సంకేతం. అరిష్టం అంటే ఏదో చెడు జరుగుతుంది, ఆ మనిషికి ఆపద ఏమైనా ఉంది. గడపకు ఒకటేసారి కుప్పలుగా వస్తుంటాయి. గడప కన్నా దాని ఏం సంకేతం, దేనికి సంకేతం? గడపలో ఉన్నటువంటి చీమలకు సంకేతం ఏంటంటే ఆ మనిషికి ఎంబడే పరిష్కారం అనేది చేయించుకోవాలి. గడపకు ఒకవేళ చీమలు పడితే, చీమలు వస్తే, ఏ చీమలు నల్ల ఏవైనా కానీ, ఎర్ర అయినా, ఏ చీమలైనా కానీ, దీనికి ఉదాహరణ గడపలకు పట్టిన చీమల గురించి ఉదాహరణ. ఎటువంటి ఉదాహరణ అంటే మా శిష్యుడే, మా కారు డ్రైవర్. అయితే అతను ఇల్లు తీసుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళినప్పుడు చీమలు అనేటివి అతను కడపల్లో ఉండి అది పోవడం లేదు. నన్ను పిలిపించాడు అక్కడ, స్వామి ఇట్లా ఉన్నది, మాకు ఇంట్లోకి వెళ్ళగానే మాకు భయం అవుతుంది, మరి కాబట్టి దీనికి ఏం చేయాలి ఇంట్లో. నేను అక్కడ కాలు పెట్టే వరకు నాకు భయకంపితం, వైబ్రేషన్ అనేది నాకు కలిగింది. బాబు దీని లోపల ఉందో నాగబంధం ఉందో లేకుంటే అరిష్టాన్ని గురించో యజమాని గురించి మనం చెప్పలేము. కాబట్టి ఆ చీమలు ఇట్లుంటుంది, రెంట్కు నువ్వు ఉండకు, సొంతంగా ఉన్న వాళ్ళకి అది మంచిది, ఇంట్లో ఎవరైతే ఉన్నారో అది వాళ్ళకు మంచిది. ఆ చీమలు అక్కడ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకు మంచిది, నువ్వు దాటుతున్నావు కాబట్టి నువ్వు అక్కడ ఉండకూడదు, వేరే ఒక ఇల్లు తీసుకొని దాంట్లో నివాసం చేయి అని చెప్పని అతను మనం చెప్పడం జరిగింది. కాబట్టి చీమలు అలా కొద్దిగా గొడవలకు దారితీస్తుంది. ఆ చీమలు ఇంట్లో ఉన్న యజమానికే అవి లాభం చేకూరుస్తాయి. ఎందుకంటే ఎక్కువ కడప కింద లక్ష్మి ఉంటుంది, కడప ముగ్గేస్తుంటాం, పసుపు అలంకారం చేస్తుంటాం కాబట్టి కడప కింద లక్ష్మి ఉంటుంది. ఎప్పుడైతే చీమలు అక్కడ ఉంటాయో గృహ యజమానికి లక్ష్మి అనేది ఎంబడే ఆగతం అవుతుంది. కాబట్టి చీమలు శుభానికి సంకేతం, చీమలు అరిష్టానికి సంకేతం. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ఆ పరిష్కారం అనేది చేసుకుంటే కనుక దానివల్ల అనేది మనకు మంచి కలుగుతుంది. ధన్యవాదాలు గురుగారు.